అయితే ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ 1,3 -3,5 5,-1 ఇదొక క్వశ్చన్. అదేవిధంగా ఇదొక సర్కంసెంటర్ క్వశ్చన్, అదేవిధంగా ఇదొక సర్కంసెంటర్ క్వశ్చన్. సో లెట్ us do that ఫస్ట్ క్వశ్చన్ చేస్తాను చూడండి. ఫైండ్ ద సర్కంసెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ వర్టిసెస్ ఇచ్చేసాడు, రైట్. కొంచెం డయాగ్రామ్ తీసుకున్న క్లారిటీ వస్తుంది. సో డయాగ్రామ్ అయితే కంపల్సరీ ఐపీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీన్ని ఏ అనుకుంటాను, 1,3 అనుకుందాం. సో దీన్ని బి అనుకుందాం, -3,5. సో ఈ పాయింట్ సి అనుకుందాం, 5,-1. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు, సర్కంసెంటర్ ఎస్ కనుక్కోమంటున్నాడు. సర్కంసెంటర్ అంటే ఏంటి? జనరల్గా ఈ ట్రయాంగిల్ కానీ ఒక సర్కిల్ కానీ మన చుట్టూ అంటే సర్కంఫరెన్స్లో కానీ ఈ ట్రయాంగిల్ కానీ గీస్తే దీన్నే సర్కం సర్కిల్ అంటారు. ఆ సర్కం సర్కిల్ ఒక సెంటరే ఆటోమేటిక్గా మనకి సర్కంసెంటర్. సో ఆటోమేటిక్గా మనకి ఎస్సీ అనేది ఏమవుతుంది, రేడియస్ ఆఫ్ సర్కిల్. ఎస్బి అనేది ఏమవుతుంది, ఒక రేడియస్ ఆఫ్ సర్కిల్. ఎస్ఏ అనేది ఏమవుతుంది, ఒక రేడియస్ ఆఫ్ సర్కిల్. కాబట్టి దేర్ ఫోర్ సర్కంసెంటర్ అనగానే మనకుండే ఏకైక కండిషన్ ఏంటంటే ఎస్ఏ = ఎస్బి = ఎస్సి. ఈ కండిషను ప్రీ రిక్విజిట్. ఈ క్వశ్చన్ చేయాలంటే ఈ కండిషన్ కంపల్సరీ తెలిసి ఉండాలి. ఎలా వస్తుంది ఈ కండిషన్ అంటే ఇప్పుడు చెప్పాను చూడండి. ఆ విధంగా అనమాట. సర్కమ్ సర్కిల్ డెఫినేషన్ ఏంటంటే విచ్ సర్కమ్స్క్రైబ్స్ 3 హోల్ ట్రయాంగిల్ అండ్ పాసెస్ టు 3 పాయింట్స్. సో ఆ సర్కిల్ ఒక సెంటర్ మనకి సర్కంసెంటర్ అవుతుంది. ఇంకా సెంటర్ నుంచి ఏ పాయింట్కి తీసుకున్నా అది రేడియస్ అవుతుంది. కాబట్టి ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది, ఇది రేడియస్ అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆ 3 సైడ్స్ ఏమవ్వాలి, ఈక్వల్ అవ్వాలి. సో దేర్ ఫోర్ ఎస్ఏ = ఎస్బి = ఎస్సి, రైట్. ఇప్పుడు అది కండిషన్. ఇప్పుడు మనము ఆ కండిషన్ ప్రకారం సాల్వ్ చేద్దాం చూడండి. సో లెట్ ఏ బి 1,3, బి -3,5 అండ్ సి వచ్చి 5,-1 అనుకుందాం. సి వచ్చి 5,-1. సో మన కండిషన్ ఏంటి, వీ నో దట్ ఫర్ సర్కమ్ సర్కిల్ ఆర్ సర్కమ్ సెంటర్ ఎస్ఏ = ఎస్బి = ఎస్సి. నౌ ఫస్ట్ ఈక్వేషన్లో కన్సిడర్ ఈ 2 parts. ఎస్ఏ = ఎస్బి. కన్సిడర్ ఎస్ఏ = ఎస్బి, రైట్. సో ఎస్ అనే పాయింట్ మనకు తెలియదు కాబట్టి x,y అనుకుందాం. ఎస్ అనే పాయింట్ మనకు కనుక్కోవాలి, తెలియదు కాబట్టి x,y అనుకుందాం. సో దేర్ ఫోర్ ఎస్ఏ = ఎస్బి. ఎస్ అనే పాయింట్ x,y, ఏ అనే పాయింట్ ఏమో 1,3. ఇక్కడ అగైన్ ఎస్ అనే పాయింట్ ఏమో x,y, బి అనే పాయింట్ ఏమో -3,5. అగైన్ ఎస్ఏ అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా వేసుకోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంది మనకి, √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దాని ప్రకారం ఏమవుతుంది నాకు, √x2, ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకుందాం. సో x2 - x1 హోల్ స్క్వేర్ అంటే 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్ is equal to square root of -3 - x whole square plus 5 - y whole square. So squaring on both sides చేసి ఈ పక్క స్క్వేర్ రూట్, ఈ పక్క స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో ఇంకా మిగిలింది 1 - x హోల్ స్క్వేర్. చూడండి, 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3 - x. సో రెండు పక్కల మైనస్ కామన్ చేసుకుంటే మనకు రెండు ప్లస్ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ రూట్లో ఇలా చేసినప్పుడు a - b హోల్ స్క్వేర్, a + b హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు రెండు మైనస్ ఉంది అనుకోండి, a + b హోల్ స్క్వేర్ కింద లెక్క. అంటే 3 + x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్, రైట్. ఇక్కడ ఇది నెక్స్ట్ స్లైడ్లో కంటిన్యూ చేస్తాను చూడండి. 1 - x హోల్ స్క్వేర్ ప్లస్ 3 - y హోల్ స్క్వేర్, 3 - y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 + x హోల్ స్క్వేర్ 5 - y హోల్ స్క్వేర్. 3 + x హోల్ స్క్వేర్ ప్లస్ 5 - y హోల్ స్క్వేర్. సో ఎలా ఉంది చూడడానికి, a - b హోల్ స్క్వేర్ అండి. తొందరపాటు కూడా 1² - x² రాద్దండి. a - b హోల్ స్క్వేర్, a² + b² - 2ab. అప్పుడు ఏమవుతుంది నాకు, a² అంటే 1² 1 ప్లస్ b² -2ab ప్లస్ 3² 9 ప్లస్ y² -6y ఈజ్ ఈక్వల్ టు 3 + x హోల్ స్క్వేర్ అంటే 9 + x² ప్లస్ 6x. ఎందుకు 2ab అంటే 2 3 6, 6 × x 6x ప్లస్ 25 ప్లస్ y² -10y ప్లస్ 25 ప్లస్ y² -10y. సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ x² టర్మ్, ఇక్కడ x² టర్మ్ క్యాన్సిల్,
ఇక్కడ వై స్క్వేర్ టర్మ్, ఇక్కడ వై స్క్వేర్ టర్మ్ క్యాన్సిల్. సో రిమైనింగ్ టర్మ్స్ అన్నీ కూడా మనము నీట్గా రాసుకొని ఒక పక్క తెప్పించుకుందాం. ఫస్ట్ చూడండి 1 9 చూడండి 1 9 ఏమవుతుంది నాకు 10 మైనస్ 2x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 9 ఒక 25 ఏమవుతుంది నాకు 34 ప్లస్ 6x మైనస్ 10y. ఈ మొత్తం టర్మ్స్ని అవతల పంపించుకుంటే ఏమవుతుంది నాకు 6x ఈ మైనస్ 2x అవతల పోతే ప్లస్ 2x. ఆల్రెడీ ఏముంది నాకు మైనస్ 10y ఈ మైనస్ 6 అవతల పోతే ఏమవుతుంది నాకు ప్లస్ 6y. ఇక్కడ ఆల్రెడీ 34 ఉంది, ఇక్కడ ఆల్రెడీ 34 ఉంది. ఈ ప్లస్ 10 అవతల పోతే ఏమవుతుంది నాకు మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఏమవుతుంది నాకు 8x మైనస్ 10 ప్లస్ 6 ఏమవుతుంది నాకు మైనస్ 4y. 34 మైనస్ 10 ఉంది నాకు 24 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక ఈక్వేషన్. సో దీన్ని నేను అన్నింటిని 4తో డివైడ్ చేసుకోవచ్చు కాబట్టి 4తో డివైడ్ చేసుకుంటే ఇదేమో 2x, ఇదేమో 1y, ఇదేమో 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ అదేవిధంగా కన్సిడర్ SB ఈజ్ ఈక్వల్ టు SC. SB ఈజ్ ఈక్వల్ టు SC. సో SB ఈ పక్క రాసుకుందాం, SC ఈ పక్క రాసుకుందాం. S అంటే ఏంటి x, y. B అంటే మైనస్ 3,5. B అంటే మైనస్ 3,5. అగైన్ S అంటే ఇక్కడ x, y. C అంటే 5,-1. C అంటే 5,-1. ఓకే, సో మైనస్ 3,5 ఇక్కడ 5,-1. అగైన్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్ ఫార్ములా వాడుకోవాలి మనం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ 3 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 1 మైనస్ y హోల్ స్క్వేర్. సో ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సో మైనస్ 3 మైనస్ x కాబట్టి రెండు మైనస్ ఉంటే ఆటోమేటిక్గా మనం ప్లస్ కిందే తీసుకోవాలన్నమాట. ఎందుకు అప్పుడు a ప్లస్ b హోల్ స్క్వేర్ అయిపోద్ది. అప్పుడు చూడండి ఎట్ అవుతుంది నాకు 3 ప్లస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ అగైన్ ఇక్కడ రెండు మైనస్ 1 మైనస్ y అంటే ప్లస్ కింద రాసుకోవాలి. సో 1 ప్లస్ y రెండు ప్లస్ అవుతుంది అన్నమాట. రెండు మైనస్ ఉంటే రెండు ప్లస్కి రాసుకోవచ్చు, హోల్ స్క్వేర్ ఉంటాయి. ఎందుకంటే హోల్ స్క్వేర్ అంటే మైనస్ కూడా ప్లస్ అవుతుంది. రెండు మైనస్ ఉంటే మాత్రం చేసుకోవాలి, రైట్. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూ చేస్తాను చూడండి. సో 3 ప్లస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 5 మైనస్ y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ x హోల్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ y హోల్ స్క్వేర్. సో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది నాకు a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. 2ab అంటే 2 ఇంటూ 3 6 ఇంటూ x 6x 2ab 2 ఇంటూ 3 ఇంటూ x 6x ప్లస్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. ఇక్కడ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, రైట్. అగైన్ ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్, ఇక్కడ y స్క్వేర్, ఇక్కడ y స్క్వేర్ క్యాన్సిల్. సో దేర్ ఫోర్ ఇక్కడ ఏమవుతుంది నాకు 6x మైనస్ 10y. సో 9 ఒక 25 ఎంత అవుతుంది నాకు 34 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10x ప్లస్ 2y మైనస్ 10x ప్లస్ 2y. ఈ 25 కొన్ని ఏమవుతుంది నాకు 26. సో టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ పంపిస్తాను. అప్పుడు ఏమవుతుందంటే నాకు 6x ప్లస్ 10x మైనస్ 10y. ఈ 2y ఈతలో సేమ్ అవుతుంది నాకు మైనస్ 2y. సో ఆల్రెడీ 34 ఈతలు ఉంది. ఈ 26 ఈతలో సేమ్ వస్తుంది నాకు మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ 16x మైనస్ 12y 16x మైనస్ 12y 34 26 పోతే ఎంత 8 ఈజ్ ఈక్వల్ టు 0. సో మొత్తాన్ని అగైన్ మనం 4తో డివైడ్ చేసుకుంటే 4 4 జార్ 4x మైనస్ 4 3 12y కాబట్టి ప్లస్ 4 2 జార్ 8. సో 4x మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ 2ని సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. చూడండి ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ రెండు ఈక్వేషన్లు రాస్తాను చూడండి. 2x మైనస్ 1y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 ఇదొక ఈక్వేషన్. 4x మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇది అదర్ ఈక్వేషన్. సో MEFM మెథడ్ MEFM
m రాసుకోండి. అంటే మిడిల్ టర్మ్స్ -1 -3 ఓన్లీ కోఎఫిషియెంట్స్ మాత్రమే, -1 -3. n టర్మ్స్ 6 2. ఫస్ట్ టర్మ్స్ 2 4 2 4. అగైన్ మిడిల్ టర్మ్స్ -1 -3 రాసిన తర్వాత MEFM ఎరేస్ చేసేయండి. ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ కోసమే MEFM అని రాశాను నేను. రైట్. ఇప్పుడు అక్కడ ఏం పెట్టుకోవాలి మనం, XY పెట్టుకోవాలి. సో ఇక్కడ x అనుకుంటాం, ఇది y, ఇది 1. సో ఈ x బై క్రాస్ మల్టిప్లికేషన్ AD - BC ఇవి రెండు మల్టిప్లై చేసుకొని ఇవి రెండు మల్టిప్లై చేసుకొని సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో 1 × -2 మీన్ 2 × -1 -2 మైనస్ -3 × 6 -18. చూడండి ఇవి రెండు ఇది మల్టిప్లై చేసుకొని ఇది మల్టిప్లై చేసుకొని దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 2 × -1 -2 -3 × 6 -18 ఈజ్ ఈక్వల్ టు y బై 6 4s are 24 -2 2s are 4. అదేవిధంగా 2 2s are 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై -3 × 2 -6 -4 × -1 -4 4 × -1 -4. అప్పుడు చూడండి ఏమవుతుంది నాకు, x బై -2 + 18 అంతే కదా, x బై -2 + 18 ఈజ్ ఈక్వల్ టు y బై 24 - 4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6 + 4 ఈజ్ ఈక్వల్ టు 1 బై -6 + 4. అంటే x బై 16 ఈజ్ ఈక్వల్ టు y బై 20 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2. సో ఇవి రెండు ఈక్వల్ చేసుకుంటే x వాల్యూ వస్తుంది, ఈ రెండు ఈక్వల్ చేసుకుంటే y వాల్యూ వస్తుంది. చూడండి x బై 16 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2 అంటే 2 1s are 2 8s are ఇక్కడ 8 డివైడ్ అవుతుంది, అవతల పోతే మల్టిప్లై. సో x ఈక్వల్ టు -8. ఇక్కడ y బై 20 ఈజ్ ఈక్వల్ టు 1 బై -2 2 1s are 2 10s are ఈ 10 ఇక్కడ పోతే ఏమవుతుంది మల్టిప్లై. సో దేర్ ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు -10. సో ఆటోమేటిక్గా సర్కంసెంటర్ x, y ఏమవుతుంది నాకు -8, -10 -8, -10 చెక్ చేసుకోవచ్చు మీరు. ఈ 3 ఈక్వేషన్స్లో పెడితే మనకి సేమ్ రావాలి వచ్చిన 2 ఈక్వేషన్స్లో పెడితే. సో -8 2 × -8 ఎంత -16, ఇక్కడ -10 -10 +10. సో -16 + 10 ఏమవుతుంది -6 -6 + 6 0. ఎస్ సాటిస్ఫై అవుతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ కూడా మనం x, -8 x వచ్చి -8 y వచ్చి -10. సో -32 + 30 అంటే -2 + 2 0. కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అనమాట. రైట్. ఎనీవే ఫస్ట్ సర్కంసెంటర్ ఎలా చేసుకోవాలో కూడా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది. చాలా సింపుల్. SA ఈజ్ ఈక్వల్ టు SB ఈజ్ ఈక్వల్ SC ఇది ఒక కండిషన్ తీసుకొని ఫస్ట్ SA ఈజ్ ఈక్వల్ SP తీసుకుంటే ఒక లైన్ వస్తుంది, నెక్స్ట్ SB ఈజ్ ఈక్వల్ SC తీసుకుంటే ఇంకొక లైన్ వస్తుంది. సో రెండింటిని సాల్వ్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. రైట్. థ్యాంక్ యూ.